యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూసారా అమ్మగారు, మీరు ఇంట్లో నుంచి గెంటేస్తే బ్రతికే దారి లేక బతుకుబండి ఈడ్చలేక మీ కాళ్ళ దగ్గరికి వస్తారని కలలు కన్నారు. కానీ ఇప్పుడు చూడండి, మీ మొహం మీద కొట్టినట్టుగా క్యాటరింగ్ సర్వీస్ అని కొత్త వ్యాపారం ప్రారంభించింది. ఇక మీ దగ్గరికి ఎప్పుడొచ్చేదండి? మీ అబ్బాయి గారితో ఎంగిల్ ప్లేట్లు కడిగించుకుంటూ పప్పు రిబ్బించుకుంటూ ఏం చక్క వ్యాపారం చేసుకుంటుందండి. అవునే, ఆ చిట్టమ్మ వాలకం చూస్తుంటే పైలట్ చదివిన నా కొడుకుతో ప్లేట్లు కడిగించేలా ఉంది. వాణ్ణి పనివాళ్లాగా మార్చి పబ్బం గడుపుకుంటుంది. అవునండి, సూపర్ స్టార్ లాంటి మీ కొడుకు సప్లయర్గా మారకుండా ఉండాలంటే మీరే ఏదో ఒకటి చేసి ఆపాలండి. నా కొడుకుని సప్లయర్గా మార్చిన ఆ చిట్టమ్మని చంపి జైలుకెళ్తాను. దిగవే. అక్కా, ఇంతకీ మన టిఫిన్ బండిని ఎవరు ఓపెన్ చేస్తున్నారక్కా? మనకి బాగా కావాల్సిన వాళ్ళు, రావాల్సిన వాళ్ళు టైం కొత్తారు. వాళ్ళే ఈ బండిని ఓపెనింగ్ చేస్తారు. కావాల్సిన వాళ్ళెవరా? మనల్ని అభిమానించే వాళ్ళు, మన అభివృద్ధిని చూసి మనస్ఫూర్తిగా ఆనందించే వాళ్ళు. వాళ్ళే మనకి బాగా కావాల్సిన వాళ్ళమ్మా. ఏ చిట్టి, నీ కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అత్త, మమ్మల్ని చీకొట్టావు, సీదరించుకున్నావు. చీ, అవతలికి పోండి అని అన్నావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని పలకరించడానికనొచ్చావు? అవునమ్మా, నేనసలు నీ కొడుకునే కాదన్నావు. నువ్వు నాకు తల్లివే కాదు, నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నావు. మరిప్పుడు ఏ సంబంధం ఉందని చిట్టమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? కరెక్ట్గా అడిగేవరా తమ్ముడు. చిట్టమ్మన బుద్ధి జ్ఞానం ఉందో లేదో అని అడిగింది, కానీ అసలు ఆవిడికి బుద్ధి జ్ఞానం ఉన్నాయో లేదో ముందు అది అడగండి. నార్మల్. రవిచంద్ర, నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? నీ హోదా ఏంటి? నువ్వు చీప్గా ఈ బండి దగ్గర పనిచేయడమేంటి? వద్దు నాన్న, ఈ దిక్కుమాలిన బతుకు నీకొద్దు. చిట్టమ్మని నమ్ముకున్నావంటే అష్ట కష్టాలు పడతావురా. ముష్టివాళ్లా మారిపోతావు. నా మాట విని వచ్చే నాన్న, రా. అలాగే వస్తానమ్మా. నిజమా? వచ్చేస్తావా? వచ్చేస్తాను. కాకపోతే నాతో పాటు నా భార్య, మా అక్క కూడా వస్తారు. నువ్వు ఓకే అని చెప్పు, ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరిపోతాం. ఏడ్చినట్టుంది. అసలు ఆ మొహాన్ని చూడలేకే కదా మిమ్మల్ని అందరినీ ఇంటి నుంచి బయటికి గెంటేసింది. సిప్పు తెగిపోతుంది. సొట్ట మొహం దారా. చూసారా కాంతమ్మ గారు నన్ను ఎంత మాట అంటుందో. హే చిట్టి, నా మనిషితో ఇలాగేనా మాట్లాడేది? ముందు నీ మనిషికి ఎలా ఉండాలో నేర్పించు. ఆ తర్వాత నేను నేర్చుకుంటాను నీ మనుషులతో ఎలా మాట్లాడాలి అని. అయినా నీతో నాకు మాటలేంటి? నువ్వో పెద్ద బండి ఓపెన్ చేయడం, దానికి పెద్ద మినిస్టర్ గారులు, సీఎంలు, పిఎంలు వచ్చి ఓపెన్ చేయడం కామెడీ కాకపోతే. అవును కాంతమ్మ గారు, ఈ దిక్కుమాలిన బండిని ఓపెన్ చేయడానికి ఏ దిక్కుమాలినంలో వస్తారు. అవును, కాంతమ్మ గారే వస్తారు. ఏ నేనా? అవునత్త, నీతోనే బండి ఓపెనింగ్ చేద్దామని అనుకున్నాను. కాంతమ్మ గారండి, చూసారా మిమ్మల్ని పట్టుకొని దిక్కుమాలినోళ్ళు అంది. కొడతారేంటి? దిక్కుమాలినోళ్ళు అంది నేను కాదమ్మా, నువ్వు. అత్త, ఎంత కాదనుకున్నా నువ్వు నాకు అత్తవి, పైగా మాజీ కార్పొరేటర్వి, కాబోయే ఎమ్మెల్యేవి.
నీ చేతుల మీదుగా ఈ బండి ఓపెనింగ్ చేయించావనుకో నా వ్యాపారం 3 పువ్వులుగా 6 కాయలుగా ఎలిగిపోతుందని నాకు చిన్న నమ్మకం అత్తా. నీ పవిత్రమైన చేతులతో నా పవిత్రమైన కత్తెర అట్టుకొని ఈ రిబ్బన్ కటింగ్ చేసావనుకో నీ పేరు ఈ కాకినాడ మొత్తం మారుమోగిపోతుంది. అలాగే ఏంటండి అలాగే? ఆ చిట్టెమ్మ అడగడం మీరు అలాగే అనడం, వాళ్ళందర్నీ కాదనుకొని ఇంటి నుంచి గెంటేశారు. అప్పుడే మర్చిపోయారా? నోర్మై, ఇక్కడ కాకినాడ జనాలు మొత్తం ఉన్నారు. పైగా నేను ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి శాశ్వతమైన శత్రువులుండరు, శాశ్వతమైన మిత్రులే ఉంటారు. కాబట్టి రిబ్బన్ కటింగ్ చేస్తాను. కాకినాడ మొత్తం నా పేరు మారుమోగేలా చేస్తాను. నువ్వు అడగడం నేను కాదండమా. అలాగే కానిద్దాం చిట్టి. థ్యాంక్ యూ కాంతమత్త. కాకినాడ కాంతమ్మకి కాకినాడ కాంతమ్మకి కాకినాడ కాంతమ్మకి కాకినాడ కాంతమ్మకి కాకినాడ కాంతమ్మకి కాకినాడ కాంతమ్మకి కాకినాడ కాంతమ్మకి. అత్త, నీ పవిత్రమైన చేతులతో బోని కొట్టావనుకో నా వ్యాపారం అదిరిపోతుందనుకో. అలాగే చిట్టి. ఆ, ఇదిగో దానికో ప్లేట్ వడివ్వు, నాకో ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. అలాగే అత్త. ఆ, బావా దా బావా, అందరికీ టిఫిన్ వెళ్ళిద్దాం. దా. అలాగే చిట్టి. ఏమే చిట్టమ్మ, అందరి ముందు నన్ను కొట్టి అవమానిస్తావా? మా కాంతమ్మ గారితోని నీ బండి ఓపెన్ చేయించుకుంటావా? చెబుతానే, ఏ ఊరు జనాల ముందు నువ్వు నన్ను అవమానించావో అదే జనాల ముందు నీ పరువు తీయకపోతే నా పేరు చింతామణే కాదు. ఏట ఏమైంది? ఇది అసలు టిఫినేనా? ఈ వడ అసలు ఉడకనే లేదు, చట్నీలో ఉప్పు లేదు. ఇది మనుషులు తినడానికి చేశారా, పశువులు తినడానికి చేశారా? ఛీ! చింతామణి, నీ నోటుకొచ్చినట్టు బాక్కు. అన్ని రుచులు చూసే చేశాము. పైగా ఈ చిట్టమ్మ చేసే టిఫినీలంటే కాకినాడ మొత్తం మారిమోగిపోతుంది. అలాంటిది చట్నీలో ఉప్పు లేకపోవడమేటి, వడ ఉడకపోవడమేటి? ఇదిగో కాకినాడ జనాలారా, ఈ చిట్టెమ్మిచ్చే టిఫిను పరమ దరిద్రంగా ఉంది. తిన్నారంటే అష్టరోగాలు వచ్చి
కుష్టి రోగాలొచ్చి చస్తారు. నా మాట విని వేరే టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేయండి. ఏయ్, అది టిఫిన్ పరమ దరిద్రంగా ఉందంటే చప్పట్లు కొడతారేంటే? చూడు కాంతమత్త, నీకు ముందే చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా? అప్పుడే మర్చిపోవడం ఏంటి? నేను చెప్తాను కదా. కాకినాడ ప్రజలారా, నా బండికున్న దిష్టి పోవడం కోసం మొదటిసారి ఎవరికైతే టిఫిన్ ఎడతానో వాళ్ళు తినగానే ఉమ్మెత్తే నా టిఫిన్ పరమ దరిద్రంగా ఉందని నన్ను కారు కూతలు కోయాలి. అలా నన్ను తిడితే ఈ టిఫిన్ సెంటర్కున్న దిష్టి పోతుందని గురువుగారు చెప్పారు. అందుకోసమనే ఈ చింతామణిని పిలిపించాను. ఆ చింతామణి మాత్రం కరెక్ట్ గా నటించిందబ్బా. అవును, తను తింటుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాం. కరెక్ట్ సమయానికి కరెక్ట్గా ఉమ్మేసింది. కరెక్ట్గా తిట్టింది కాబట్టి మా షాప్ కొన్న దిష్టి అంతా పోయింది. దిష్టి పోవడం ఏంటి? చాలే కాంతమ్మా, ఇంకా అర్థం కాలేదా? షాప్ కొన్న దిష్టి పోవాలంటే ఎవరో ఒకరు చెడుగా మాట్లాడాలి. అప్పుడు షాప్ కొన్న దిష్టి అంతా పోతుంది. చిట్టమ్మ ప్లాన్ అదిరిపోయింది. నాకు కూడా టిఫిన్ పెట్టమ్మా. అలాగే బాబాయ్. ఏ చిట్టమ్మా, నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా? వదినా, ఈ చింతామణిని గురువుగారు ఏడ్చేయమన్నారు. ఎర్రగా కాల్చిన అట్లకాడతో వాత పెట్టమన్నారు. అప్పుడు ఈ షాప్కున్న దిష్టి అంతా పోతుందంట. అలాగే మన షాప్కొచ్చిన మొదటి కస్టమర్ దిష్టి కూడా పోతుందంట. బావా, నిజమా? మా దిష్టి కూడా పోద్దా? అవును, మొదటిసారి దోశ వేసిన అట్లకాడతో వాత పెడితే మొదటిసారి టిఫిన్లు కొన్న కస్టమర్ల దిష్టి మొత్తం పోతుందంట. ఇక నుంచి వాళ్ళకన్నీ శుభాలే జరుగుతాయంట. అది అలాగా అయితే 2 వాతలు పెట్టేయండి. వాతలా? అవును చింతామణి, ఇప్పుడే చెప్పాను, అప్పుడే మర్చిపోయావా? వదినా, అమ్మా పట్టుకోండి. వద్దు వద్దు చిట్టి, నీకు దండం పెడతాను చిట్టి. నాకు వాత పెట్టకే చిట్టమ్మ. వదలండి, మీకు దండం పెడతాను, వదలండి. వద్దు. చిట్టి, నీకు దండం పెడతాను చిట్టి, వాతను పెట్టొద్దు ప్లీజ్. వద్దు వద్దు. చిట్టి, ఇదిగో పిలువని పేరంటానికి వచ్చింది నువ్వు. అందరి ముందు టిఫిన్ ఉమ్మేసి నాకు సెట్ట పేరు రావాలని చూసింది నువ్వు. అలాంటి నిన్నెలా వదిలేతానే? నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అమ్మా గట్టిగా అడుకోండి. వద్దు చిట్టి ప్లీజ్ వద్దు. ఏ చిట్టి, ఏం చేస్తున్నావు? ఊరుకో కాంతమత్త, నువ్వు కూడా పర్ఫార్మెన్స్ ఎరగ తీసుకున్నావు. నీకు మాత్రం తెలీదా ఏంటి? అమ్మా అట్టుకోండి. చిట్టి, చిట్టి వద్దు. చిట్టి, ఏంటి కాదులే అత్త, నా షాప్ కున్న దిష్టి పోయిందంతే.
ఆ, చింతమని చాలా థ్యాంక్స్. గురువుగారు చెప్పింది అక్షరాల పాటిస్తున్నావు. నీ మేలు నేను ఉంచుకోనే. వదినా, ఈ కాలిన చోట కారు రాసేయండి, మొత్తం సెట్టింగ్ అయిపోతుంది. కారప్పొడి తెమ్మన్నారు కదా. కారమా? ఏయ్, ఏయ్, కనిపించట్లేదేటి? ఎక్కడికి వెళ్ళింది? ఆ, నాకు తెలిసి గురువుగారి దగ్గరికి వెళ్ళంటుంది. కాంతమత్త, నువ్వు కూడా వెళ్ళు. పాపం బతికిందో సచ్చిందో. ఎల్లు. చింతామణి, చింతామణి, చింతామణి. బాబు చెప్పావు చిట్టి. లేకపోతే నేను చేసిన టిఫినీకి వంకలెడుతుందా? ఇప్పుడు కాబట్టి చేతి మీద ఎట్టాను. ఇంకో పాలు వచ్చిందనుకో, నాలుక మీద ఎట్టుతాను. అలాగే చిట్టి మిఠాయి. ఏంటుదినా? ఏట్లేదు మరిది, కొత్తగా టిఫిన్ షాప్ ఓపెనింగ్ చేసాము. పైగా క్యాటరింగ్ సర్వీసింగ్ కూడా ఎట్టాము. ఓ పాలి నువ్వు కూడా వచ్చి మా టిఫినీలో రుచి చూస్తే మాకు తృప్తిగా ఉంటుంది. సారీ, అవతల చాలా పనులున్నాయి. ఓహో, నా చెల్లెల్ని చూస్తే మనసు కంట్రోలింగ్ చేసుకోలేక మళ్ళీ ఎక్కడ పడిపోతానోనని భయంగా ఉందా? నేనెందుకు కంట్రోల్ తప్పుతాను? మీ చెల్లెలు చూసినంత మాత్రాన నా మనసేం పారేసుకోను. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మరైతే ఇంకేం బ్రదర్, వచ్చి హ్యాపీగా టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. నాకేం భయం, ఖచ్చితంగా చేస్తాను. వెరీ గుడ్, ఇది మగాడి లక్షణం అంటే. రా బ్రదర్. రా బ్రదర్. కోసం మరిది మరిది ఏటిని తింటావు? ఆయనకి ఉల్లిపాయ దోశ అంటే చాలా ఇష్టం అక్క. అవును, తను చెప్పింది కరెక్టే. నాకు ఉల్లి దోశ అంటేనే ఇష్టం. అలాగే మరిది. అన్నా, మా మరిదికి మంచి బుల్లి దోశ. చెల్లి, నువ్వు వెళ్ళి యాంగిల్ ప్యాంట్లు కడిగే. అలాగే అక్క. ప్లేట్లు కడగడానికి పని వాళ్ళు ఎవరు లేరా? లేకపోవడం ఏంటి మరిది, నా చెల్లి ఉంది కదా. తనతో ప్లేట్లు కడిగిస్తారేంటి? మా పని మేము చేసుకోవడంలో తప్పే ఉంది మరిది. అది నిజమే అనుకో. కావాలంటే ప్లేట్లు కడగడానికి ఎవరినైనా చూస్తాను. ఏ మీ ఆవిడ ప్లేట్లు కడుగుతుందని బాధగా ఉందా? నాకెందుకు బాధ? నాకు సంబంధం లేని మనుషులు ప్లేట్లు కడిగితే నాకేంటి?
రోడ్లు ఊడిస్తే నాకేంటి? మీకు నచ్చినట్టు బతకండి, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను. ఓకే బ్రదర్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుదాం. భయ్యా, దోశ అయిందా? అయిందన్నా. ఇదిగో బ్రదర్. అరే చాలు. ఏవయ్యా, కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? కనిపించట్లేదా? అయ్యో చూడలేదండి, క్షమించండి, ఏదో పొరపాటున పడింది. ఫంక్షన్కి వెళ్దాం కదా అని పట్టు చీర కట్టుకున్నాను. నీ వల్ల మొత్తం నాశనం అయింది. చూడు చట్నీ ఎలా పడిందో. ఇప్పుడు ఇది ఎవరు తుడుస్తారు?